విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందు హాజరైన సీఎం చంద్రబాబు ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకొస్తానని హామీ. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు వంపులను ప్రారంభించిన మంత్రులు రాష్ట్రంలోని ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుప్ప నియోజకవర్గంలో పర్యటించిన నారా భువనేశ్వరి ప్రజలు కాస్త ఓపిక పట్టాలని చంద్రబాబు చెప్పినవన్నీ చేస్తారని హామీ. మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు, నేలకూలిన భవనాలు, భయంతో రోడ్లపైకి జనాలు. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుండటంతో ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతామని హామీ ఇచ్చారు. يا السماوات والأرض يا ذا الجلال والإكرام ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وأدخلنا الجنة مع الأبرار يا عضيد يا غفار يا رب العالمين يا رب العالمين يا رب العالمين. اے اللہ تو اپنے کرم سے فضل سے ہم سب کے گناہوں کو معاف فرما. اے اللہ یہ رمضان کا مبارک مہینہ تو نے ہمیں عطا فرمایا ہے. اے اللہ اس مبارک مہینے میں ہم نے جتنے بھی نیک اعمال کیے ہیں اے مولا ان تمام نیک اعمال کو تو قبول فرما. سو افطار کر لے. जल्दी जल्दी इफ्तारी कर ले. इंशाअल्लाह अजान होगी, अजान के बाद नमाज हो. शिवली सन सर चलो हम सब अजान दे दीजिए. దేవాదుల ప్రాజెక్టు అన్ని దశల పనులను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ములుగు జిల్లాలోని దేవన్నపేట పంపు హౌస్ వద్ద ఆయన దేవాదుల ప్రాజెక్టు పంపులను ప్రారంభించారు. This house hereby resolves that the government of Telangana shall not hand over control of common projects to KRMB unless the conditions put forth by the state have been fulfilled, which are as follows. ఏపీ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందని, కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మోడల్ కాలనీ, కృష్ణదాసపల్లి జరుగు గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు.
రూపాయలు అప్పు తెచ్చానంటే అది ఎట్లా నేను తిరిగి ఇవ్వగలను, ఎన్ని నెలలో ఎన్ని రోజుల్లో ఆ అప్పు నేను ఎట్లా తీర్చగలను, ఆ సమయంలో నేనెంత లబ్ధి పొందొచ్చు నా ఇండస్ట్రీ నేను అనేది అనుకుని అట్లా మీ ఆడవాళ్ళు మహిళా శక్తి మీరంతా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. మీ చేయి దగ్గరికి వస్తాంది అన్ని, అది కూడా మీ ప్రభుత్వం భారత్ పొరుగున ఉన్న మయన్మార్లో శుక్రవారం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేళ్లపై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఈ భూకంప ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకాక్ లో కూడా కంపించిన భూమి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 2 సార్లు భూకంపాలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. మారిమోగిపోతున్న ఎంపీటీసీ మాలపాటి సృజన కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ వారు దాడులు చేస్తుండగా వారి ప్రలోభాలకు లొంగకుండా వైఎస్ఆర్సీపీకే మద్దతు తెలిపిన మహిళా ఎంపీటీసీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి సంపాదించుకున్న వారు పార్టీని విడిచిపోతున్న ఓ మహిళ తన పార్టీ పైన విధేయతను చాటిందంటూ వైసీపీ కార్యకర్తలు పొగడ్తలు కురిపిస్తున్నారు. డాడీకి తెలియదు, అది మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీఏ. సో నేను ఇష్టంగానే నా మద్దతు ఆళ్ల సుబ్బమ్మ గారికి తెలిపాను. కేసు పెట్టిన విషయం మాకు కూడా తెలీదు, నాకు తెలీదు, మా డాడీకి తెలీదు. అది మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీఏ. సో నేను ఇష్టంగానే నా మద్దతు ఆళ్ల సుబ్బమ్మ గారికి తెలిపాను. కేసు పెట్టిన విషయం మాకు కూడా తెలీదు, నాకు తెలీదు, మా డాడీకి తెలీదు. అది కేసు పెట్టిన విషయం మాకు కూడా తెలీదు, నాకు తెలీదు, మా డాడీకి తెలీదు. అది మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీఏ. సో నేను ఇష్టంగానే నా మద్దతు ఆళ్ల సుబ్బమ్మ గారికి తెలిపాను. కేసు పెట్టిన దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్ కు వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విడుదల రజనీకి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి వారి నుంచి 2.20 కోట్లను అక్రమంగా వసూలు చేశారనే వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది. తాజాగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, జెనీ, గోపి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీమ్ ని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్ళి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, అతడు ఇతనికి, డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ, ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము, కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలోఅప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత, మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా, నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి అభయం ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. అసలు పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తుందండి? మీకు ఎంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఇది మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించింది. అటెండర్ నుండి ఐఏఎస్ అధికారి వరకు పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తొలగింపు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నమస్కారం సార్, నేను కండక్టర్ సార్, హన్మకొండ డిపో సార్, వరంగల్ సార్. మేము మా చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్. సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి లాగా ఎండీ లాగా మీరు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్తారు సార్. మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్. మీరు వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్. మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్. మీరు ఏబట్టి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్. మా పిల్లలు చావులకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేమందరం కలిసి మీరు కనీసానికి మా మీద దయ చూడండి సార్. మా మీద పగబట్టకండి సార్. మీ దండం పెడతాం.
బ్రహ్మాస్త్రంలాగా మీ ప్రతాపం మా మీద చూపకండి సార్. మేము తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేసారు కదా సార్. మేము ఏం చేసినాం సార్? చిన్న చిన్న ఉద్యోగాలను 60-30 రూపాయల టికెట్లు ఓడగొట్టుకున్నాం. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్. ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలకు తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందో తెలియజేసి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్. మా అత్త మామలు మా పిల్లలు మేమందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్. కనీసం జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి బాగా కష్టమవుతుంది సార్. మా ఇంట్లో శవాలు లేస్తున్నాయి సార్. 15 రోజులకు ఒకసారి మేము అందరం వచ్చిన 2400 మందిలో ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది సార్. మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్. మా సోదరులు సోదరిమణులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు? మా పిల్లలు మేము తిండి పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం సార్. మీ దండం పెడతాం. మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి కలవం అంటే కలవనిస్తలేదు సార్. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవ దానానికి ఓ కుటుంబం ముందుకు వచ్చింది. తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. చెరుకూరి సుష్మా అనే మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు మంత్రిని కోరారు. తక్షణమే స్పందించిన లోకేష్ బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తరలించేందుకు సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గట్టిగా నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు భిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నంద్యాలలో భిక్షాటన విషయంలో రూరల్ ట్యూటన్ పోలీస్ స్టేషన్ల ముందే కారంపూడి చల్లుకొని రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించారు. హిజ్రాలు ఈ క్రమంలో రూరల్ పిఎస్ ముందు ఎదురుపడ్డ 2 వర్గాలు. దీంతో ఇరు వర్గీయులు ఒకరిపై ఒకరు కారంపూడి చల్లుకొని రాళ్లు రువ్వుకొని బీభత్సం సృష్టించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి 100 హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా భారతీయులదేనని చెప్పారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సౌత్ ఇండియాలో ఫెర్టిలిటీ ప్రాబ్లం వల్ల ఎక్కువ మంది పిల్లలను కనలేకపోతున్నారు. నార్త్ ఇండియాలో బీహార్, యూపీ వాళ్ళు పాపులేషన్ పెంచి ఇండియాను కాపాడుతున్నారు అని తెలిపారు. Today, South India is having a problem of fertility rate. Tamil Nadu 1.4, 1.5, 1.6, Andhra is 1.5. Only UP and Bihar are saving India today. They are adding more population. Once we all discussed, population is a major problem. Now population has become a major advantage globally. That is the biggest advantage. Today, South India is having a problem of fertility rate.
Tamil Nadu 1.4 or 1.5, 1.6, Andhra is 1.5. ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ముస్లిం సాంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.